రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాల్సిందిగా రాష్ట్ర కాంగ్రెస్ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం చర్చనీయాంశమైంది. 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 1984లో చనిపోయేంత వరకు ఆమె మెదక్ పార్లమెంటు సభ్యురాలిగానే ఉన్నారు. ఆ సందర్భంలోనే నాటి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే స్ట్రాటజీ అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లిగా సోనియాను ఇప్పటికే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం చేసిన సందర్భంలోనూ రేవంత్ రెడ్డి జై సోనియమ్మ అన్న నినాదాలు చేశారు. ఈ క్రమంలో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించడం ద్వారా తెలంగాణ తల్లి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. సోనియా గాంధీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టయితే అత్తగారు ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ స్థానం నుంచే పోటీ చేయించాలని కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గట్టిగా భావిస్తున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే మెదక్ నుంచి సోనియా గెలిస్తే కేసీఆర్ కంచుకోటను బద్దలు కొట్టినట్టు అవుతుందని, తద్వారా బీఆర్ఎస్ మరింత బలహీనమవుతుందని ఎత్తుగడ వేస్తున్నారు. వాస్తవానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా కుటుంబం నుంచి ఒకరిని ఎన్నికల బరిలో దింపాలని తెలంగాణ కాంగ్రెస్ ముందు నుంచి ఆలోచన చేస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రియాంక గాంధీని మల్కాజిగిరి నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. ఇందుకోసం అధిష్టానానికి విన్నపాలు కూడా పంపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రెట్టించిన ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుంది. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్కు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్లో కూడా పోటీ చేశారు. అమేథీలో ఓడిపోయినప్పటికీ వాయనాడుకు నిలబెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ బీజేపీ బలంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ బలం పుంజుకున్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ను ఎదుర్కొనేంత స్థాయిలో లేదన్నది వాస్తవం. మరోవైపు జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభం కావడం ఆ రాష్ట్రంలో బీజేపీకి మంచి వాతావరణాన్ని కల్పిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో సోనియా గాంధీని దక్షిణాదికి ఆహ్వానించాలని కాంగ్రెస్ భావించి ఉండవచ్చు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కుదురుకోనే లేదు. ప్రభుత్వం తానిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాల్సి ఉంది. 2.5 మాసాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలో ఈ పథకాలను అమలు చేయడం కష్టసాధ్యమే. అటు కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిలో సోనియా గాంధీని తెలంగాణకు రప్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నుంచి దృష్టి మరలించవచ్చన్న ఆలోచన కాంగ్రెస్ నాయకుల్లో ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు అంతా కర్ణాటక భరించిందని వార్తలు వస్తున్నాయి. కర్ణాటక తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం తెలంగాణనే. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల విరాళాల సేకరణ తెలంగాణ నుంచి జరగాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సోనియా గాంధీని రంగంలోకి దింపడం ద్వారా అన్ని ప్రయోజనాలు నెరవేరుతాయని అంచనా వేస్తున్నారు.